రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఏదో మోసం జరిగింది, ఏదో ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ సమావేశాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. కరెక్ట్గా పట్టుమంటే 10 మంది కూడా కూర్చోకుండా అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే రాయలసీమ మీద ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను అడిగితే ఆపాడు అని చెప్పారు. ఇది అన్యాయం అని. అరే, ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపుతారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేటువంటిది? ఎప్పుడు ఆగిపోయింది అనేటువంటిది ఒక్కసారి వివరాలు లేకపోయే ముందు పెద్ద ఎత్తున మీటింగ్లు పెడుతున్నారు, సమావేశాలు జరిపారు. మీరందరూ జిల్లా ప్రజల మంచి కోరేటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు తెలుసు, అందరికీ అంతో ఎంతో ఈ జిల్లా పట్ల, జిల్లా రైతాంగం పట్ల కమిట్మెంట్ ఉంది. రాజకీయ పార్టీగా ఉన్నా కూడా మీలాంటి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సలహాలు తీసుకుంటూ ఉంటాం. రాయలసీమ ప్రాజెక్టు నుంచి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అనంతపురంకి నీళ్లు వస్తాయా? వస్తే ఏ ప్రాంతాల మీదుగా వస్తాయి? ఎన్ని టీఎంసీల నీళ్లు వస్తాయి? ఏ కాలువ ద్వారా వస్తాయి? ఏమన్నా మీకు అర్థమైందా? ఆ మీటింగ్ మొత్తం నేను మొదటి నుంచి చివరి దాకా చూశాను, నాకైతే అర్థం కాల. కొంతమంది రాయలసీమ లిఫ్ట్ తప్ప చంద్రబాబుని తిట్టడానికి మాట్లాడారు, కొంతమంది ఇంక దేనికో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అనంతపూర్కి వస్తాయా? విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా, అనంత వెంకటరామరెడ్డి గారిని అడుగుతున్నా, మాట్లాడిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఈ జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ నీళ్లు వస్తాయా? ఎన్ని నీళ్లు వస్తాయి? వస్తే ఏ పక్క నుంచి వస్తాయి? తాడిపత్రి మీద నుంచి వస్తాయా? గుత్తి మీద నుంచి వస్తాయా? గుంతకల్లు మీద నుంచి వస్తాయా? ఎందుకంటే రిజర్వాయర్ అటువైపు ఉంది కాబట్టి, ఇటువైపు నుంచి రాలేవు కాబట్టి. వస్తే ఏ ఏ ప్రాంతాలకు నీళ్లు వస్తాయో ఒక్కసారి మీరు వివరించండి. ప్రజల్ని మోసం చేయడానికి ఇన్ని రకాల ఇంత దిగజారుతారు అనేటువంటిది నేను అనుకోలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన జీవితకాలం అసలు ఏదో నేను ఈ జిల్లాకు పోరాటం చేశాను, సాధించాను. 5 ఏళ్లలో ఈ జిల్లాలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పుకునేదానికి ఒక్కటి ఉందా అని నేను అడుగుతున్నాను. 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే కనీసం ఉరవకొండలో ఒక డ్రైనేజ్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కాలేజ్ బిల్డింగ్ కానీ, ఒక స్కూల్ బిల్డింగ్ కానీ చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకుని ప్రజల మంచికి ఉపయోగపడేటువంటిది ఉపయోగించుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? రాయలసీమ లిఫ్ట్తో ఏదో జరిగింది అని. రాయలసీమ లిఫ్ట్ ఏంది అనేది పోయేదానికన్నా ముందు రాయలసీమ లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోయింది? 29 అక్టోబర్ 2020 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ చివరి పేజీ. ఒకసారి మీరు తీసుకుంటే చదివి కూడా వినిపిస్తారు. 20లో జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఏమని ఇచ్చింది? సిన్స్ ద ట్రిబ్యునల్ హ్యాస్ ది prima facie found that there is a component of irrigation envisaged in the project which requires prior environmental clearance, and without getting the prior environmental clearance the fourth respondent is not entitled to proceed with the project. The fourth respondent is restrained మళ్ళీ రిపీట్ చేస్తున్నా, from proceeding the work without getting the environmental clearance. డేట్ ఎక్కడ? 29th అక్టోబర్ 2020. 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మీ ప్రభుత్వంలోనే మీకు స్టే ఇచ్చినటువంటి దీన్ని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి అడిగితే ఎట్లా ఆగుతారు? ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఎట్లా ఆగుతారు? ఓకే, మీరు ఏమన్నా పనులు జరుగుతున్నాయేమో, ఆపారేమో అని అనుకుంటే, మీరు అక్కడ ఆ పనులు ప్రారంభించిన తర్వాత మరి వెంటనే వెకేట్ చేయలేదో, ఆడేమో సామాన్లు ఉన్నాయని కనపడితే తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ కంప్లైంట్ చేసింది. ఎవరు? మీ మిత్రుడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు ఆయన కంప్లైంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా అక్కడ ట్రక్కులు, బండ్లు, పనులు కనపడుతున్నట్టు ఉన్నాయి మాకు అని కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఎన్జిటి చాలా సీరియస్గా ఇన్స్పెక్షన్ టీంని పంపించిన తర్వాత వాళ్ళకి ఒక అఫిడవిట్ వేయాల్సి వచ్చింది. ఎంత సిగ్గుచేటంటే చీఫ్ సెక్రటరీ వేయాల్సి వచ్చింది. చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. చీఫ్ సెక్రటరీ ఏమనేసాడు? 2 పేజీలు ఉన్నాయి ఇవి. దీంట్లో ఏంటంటే, ఒకటి
the chief engineer reported to KRMB అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు that all the activities have been stopped అంటే వాళ్ళ ఇన్స్పెక్షన్ రోజుకి 7/7/21 even without attaining the required levels. It is submitted that no labor, no machinery like earth movers, proclaimers, dumpers and the labor sheds are also vacated. The work has come to the grinding halt. 2021లో మళ్ళీ మీ వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్ చీఫ్ సెక్రటరీ వేసాడు, అత్యున్నత స్థాయి అధికారి. ఈఎన్సీ నేస్తే చిపో అనింది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు చిపో అంటే చీఫ్ సెక్రటరీ గారు సంతకం పెట్టారు. ఏమని? పని ఆగిపోయిందని. ఇంకా ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో చెప్తున్నాను నేను. ఇది వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మేమేదో ప్రాజెక్టు కడుతున్నాం, ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్తున్నారు కదా. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం టెస్ట్ చేస్తున్నాం మేమని ఇచ్చిన అఫిడవిట్ ఇది. ఏమని? ది బోనఫైడ్ వర్క్ డన్ సో ఫార్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఫర్ డిజైనింగ్ ది అడిషన్ డిపిఆర్ విచ్ ఇస్ ఆల్రెడీ సబ్మిటెడ్. ఇది కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం మేము తవ్వకాలు చేస్తున్నాం తప్ప ప్రాజెక్ట్ కాదు అని. ఇంత మోసం చేస్తారా? ఒకటి, ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు అని మీరు వేసిన అఫిడవిట్, కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం. ఇప్పుడు ఇంటికి పునాదులు తీసే ముందు శాంపుల్ టెస్ట్ చేసుకుంటాం కదా, జేఎన్టీకి పోయి ఇస్తాం కదా, కొంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే సాయిల్ టెస్ట్ చేయించేదానికి. ఈ పెద్ద ప్రాజెక్టులో డిపిఆర్ చేయడానికి మేము చేపట్టినటువంటి తవ్వకాలే తప్ప ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు అని మీరు వేసినటువంటి అఫిడవిట్. దానికి ముందు స్టే ఆగిపోయింది అని మీరు ఇదే అఫిడవిట్లో చెప్పినటువంటిది. మరి ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు ఎట్లా ఆపగలుగుతారా నాకు అర్థం కాదు. మరి 4 ఏళ్ళు మీరు ఏం చేశారు? చేతగాని దద్దమ్మలు. అసలు ఒక్కరోజు మీ నోట్లో నుంచి రాయలసీమ అనే పేరు మీ నోట్లో నుంచి వచ్చిందా అని అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ వదిలేయండి, ఈడ మాట్లాడుతున్న నాయకులందరిని అడుగుతున్నా, రాయలసీమ అనే పేరు మీ నోట్లో నుంచి వచ్చిందా? ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మేము శాసనసభ సాక్షిగా చెప్పగలుగుతున్నాం, రాయలసీమకి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పే దమ్ము ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి టీంకు ఉంది. రాయలసీమ పేరుతో ఓట్లు వేసుకున్నటువంటిది మీరు, ప్రజల్ని మోసం చేసినటువంటిది మీరు. నిన్న ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ అప్పుడు ఏదో పాదయాత్ర చేశాము, అసలు జలాలు నికర జలాలు ఇట్లాంటి పదాల గారడితోటే మీరు ప్రజల్ని మోసం చేస్తుంటే నందమూరి తారక రామారావు గారు చెప్పారు మాకు అష్యూర్డ్ వాటర్ కావాలంటే, కాదు వాటర్ ఈజ్ అష్యూర్డ్, నేను తాగుతాను అని. ఏమైంది? నీళ్లు రావట్లేదా? బ్రహ్మాండంగా వస్తున్నాయి కదా. గాలేరు నగరి, హంద్రి నీవా, తెలుగు గంగ, ఇవన్నీ నందమూరి తారక రామారావు గారు పెట్టింది కాక 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఇట్లాంటి ప్రాజెక్టు కట్టొచ్చు అనేటువంటిది మీ పాదయాత్రలో ఏమన్నా చెప్పారా మీరు? నీళ్లు లేవు, నీళ్లు కావాలనేటువంటిది ఓట్లు వేసుకున్నారు. కానీ నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత కదా ఈ డిజైన్ జరిగింది. చరిత్రలో ఎక్కడన్నా దానికి ముందు ఈ ప్రాజెక్టుల ప్రస్తావన ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎస్, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, రోసయ్య గారు చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. నాకు సంస్కారం ఉంది, చేసిన వాళ్ళని చేశారు అని చెప్తాను నేను. ఇక్కడ కాదు, శాసనసభ సాక్షిగా కూడా చెప్పాను. మీరు ఏదో చెప్తున్నారు అంతా మొత్తం మీరే చేశారని. రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారు, ఎంత ఖర్చు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు 3,100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంటైర్ హంద్రీనీవాలో 3,100 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టారు. కానీ నేను చాలా గౌరవంగా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు కోసం చేసిన వాళ్ళని చేశారు అని చెప్పే సంస్కారం నాకు. మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు 3,700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4,000 కోట్లు, అంటే 2014-19 వచ్చినప్పటికి 4,000 కోట్ల పైన చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు? 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుంది. కానీ అది చేసిన పనులకు కాదు, అది కూడా స్పిల్ ఓవర్, ఎలక్షన్ ముందు ఆగిపోయినటువంటి బిల్లుల్ని ఈ గవర్నమెంట్లో చెల్లించినటువంటిది 1,000 కోట్లు. అసలు రాజశేఖర రెడ్డి గారికి మీ పార్టీకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారి వారసురాలు నేను అని చెప్పి షర్మిల గారు తిరుగుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏదన్నా చేసి ఉంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతో ఇంతో నేను చెప్తా ఉన్నా, రఘువీరారెడ్డి గారికి
ఈ జిల్లాలో ఇరిగేషన్ పట్ల ఆయన నాకు అవగాహన లేదు అని చెప్తూ ఉన్నా కూడా ఆయన తన వంతు ప్రయత్నాన్ని చేశాడు. ఆ రోజుల్లో చేసిన వాళ్ళందరినీ కూడా చేశారని చెప్తాం కదా, మేము చేయలేదని చెప్పాం కదా. కానీ మీరు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, అనంత వెంకటరామరెడ్డి గారు చేయలేదు, లేకపోతే విశ్వేశ్వరరెడ్డి గారు చేయలేదు, ప్రకాష్ రెడ్డి గారు చేయలేదు. వీళ్ళెవ్వరూ కూడా కనీసం ప్రయత్నం చేయలేదు. ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడలేదు. ముఖ్యమంత్రి మీద మీరు రిక్వెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఒకవేళ మీరు అడిగింటే ఆయన వద్దన్నాడు, మీరు అడగలేదా? అడిగింటే ముఖ్యమంత్రి గారు నేను చెయ్యనన్నాడా? చెప్పండి. మేము అడగలేదు అని అన్నా చెప్పండి. మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చేయనన్నాడు అని అన్నా చెప్పండి. ఎందుకు? కళ్ళ ముందు మీరేమీ చేయలేదనేది కనపడతా ఉంది కాబట్టి. ఇంకా చెప్తా ఉన్నా, 95 మొట్టమొదటిసారి మేము శంకుస్థాపన ఉరవకొండలో చేశాం. చంద్రబాబు నాయుడు నేను 29 ఇయర్స్. ఆ రోజున ఇదే వెంకటరామరెడ్డి గారు వచ్చి ఏం చేశారు? అక్కడ మళ్ళీ ఇదే గొడవ పెట్టాడు. నికర జలాలు కావాలి, అసలు జలాలు కావాలి, మిగులు జలాలు కావాలి అని. ఆడ కరపత్రాలు పంచుకుంటూ తిరుగుతా ఉంటే గొడవ జరిగితే అక్కడికి పోయి వాళ్ళని రక్షించి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కల్పించాం. అంటే ఎక్కడికి పోయినా రాజకీయంగా రెచ్చగొట్టి ప్రజల భావోద్వేగాలతో ఓట్లేసుకునేటువంటిదే మీ సంస్కృతి అంతా కూడా. అసలు జలాలు, నికర జలాలు, మిగులు జలాలు ఎవరికి కావాలి? నీళ్ళు వచ్చినాయా లేదా? నా భూమికి నీళ్ళు వచ్చినాయా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఈరోజు అనంతపురం నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అందరినీవా వైడన్ అయిందా లేదా ఇంపార్టెంట్. 50 టీఎంసీలకు పైన నీళ్ళు వచ్చినాయా లేదా అనేది ఇంపార్టెంట్. మా పొలాలకు నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. నీ రికార్డుల్లో నువ్వు అసలు జలాలు, నిగురు జలాలు, మిగులు జలాలు నువ్వేమన్నా రాసుకో. ఈ సమస్యలు ఉంటాయనే పట్టిసీమను 2014లో కడితే విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పశ్చిమ గోదావరి జిల్లాలో పోయి మీ నీళ్ళన్నీ తీసుకుపోతున్నారని రెచ్చగొట్టి మీటింగులు పెట్టాడు. ఇక్కడికి వచ్చి ఆ ప్రాజెక్టు పూర్తయితే నేను రాజీనామా చేస్తానన్నాడు విశ్వేశ్వరరెడ్డి గారు. 12 నెలల్లో పూర్తయితే అది ప్రాజెక్టు కట్టకూడదు, కట్టలేరు, కడితే రాజీనామా చేస్తాడు. 12 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టి చూపించారు. రాజీనామా చేశాడా? ఈ జిల్లాకు నీళ్లు రావడానికి మీరు మొదటి నుంచి వ్యతిరేకం అనడానికి ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి? మొదటి పాదయాత్రలో అసలు జలాలు, మిగులు జలాలు. 95లో మేము ఉరవకొండలో శంకుస్థాపన చేయబోతా ఉంటే మళ్ళీ నికర జలాలు, అసలు జలాల పేరుతో కరపత్రాలు పంపిణీ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి గొడవలకు కారణమయ్యేటువంటి పరిస్థితి. పట్టిసీమ కట్టి కనీసం కొంతైనా తాత్కాలికంగా నీళ్లు తీసుకొస్తాము ఈ రాయలసీమ ప్రాంతానికి అనంటే ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మీరు శాసనసభలో మీరు మాట్లాడారు రాజీనామా చేస్తానని. ఈ జిల్లాకు నీళ్లు రావడానికి ఎవరికి ఇష్టం లేదు? మీకు ఇష్టం లేదని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు మేము ముందు పెడతా ఉన్నాం. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఏదో పయ్యావుల కేశవ్ గారు అన్ని చేశారని నేను ఎక్కడా కూడా గర్వపట్ల. చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నారు మాత్రని చెప్తా ఉన్నాం. ఈ జిల్లాకు కూలీగా పనిచేస్తా ఉన్నాం. ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దానికి పనిచేస్తా ఉన్నామని చెప్తున్నాం. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నెల కూడా మాకు వాల్యుబుల్ అని మేము నమ్ముతా ఉన్నాం. మొదటి బడ్జెట్లో కేటాయింపులు పెట్టాం, వైడనింగ్ చేశాం, మళ్ళీ కింద లైనింగ్ చేశాం. ఇంకా అవకాశం ఉందా అనేటువంటి పరిశీలిస్తా ఉన్నాం. ఈ బడ్జెట్లో కూడా పెట్టాం. అదనంగా కింద ఉన్నటువంటి 36 ప్యాకేజ్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంత చేసినా కూడా ఈ జిల్లా రైతుల రుణం తీర్చుకోలేనటువంటిది అనేది చెప్తా ఉన్నాం. అరే దీని అలుగు లెవెల్ ఎంత అనంటే 854 మీటర్స్ సముద్ర మట్టం నుంచి 854 అడుగులు ఎత్తుకి మన పోతిరెడ్డిపాడు ఉంటుంది. అక్కడ దాకా దానిపైన ఎన్ని నీళ్లున్నా కూడా గ్రావిటీతో కింద తెలుగు గంగకి, గాలేరు నగర్కి పోతానే ఉంటాయి. కాబట్టి దానిపైన లిఫ్ట్ అవసరం లేదు. ఆ షట్టర్లు ఎత్తితే నీళ్లు పోతూ ఉంటాయి. ఇప్పటికి ఆ కెనాల్ సిస్టంలో కింద నీళ్లు అడుస్తారు. ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? కింద అట్లా కర్నూలు, నంద్యాలో, లేకపోతే కర్నూలుకి ఎక్కువ పోవు, నంద్యాల పార్టీ, కడప పార్టీ పోయి నెల్లూరుకి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఆ నీళ్ళేమి అనంతపూర్కి రావు. మరి మీరు పెట్టారు రాయలసీమ లిఫ్ట్. ఓకే, డిజైన్ ఏందో మీరు చెప్పండి. నేను చూశాను. నేను చెప్పడం కన్నా మీరు చెప్తే బాగుంటుంది. 854 నుంచి కిందకి నీళ్లు పోయినప్పుడు లిఫ్ట్ చేసుకోవడానికి అన్నారు. ఇప్పుడు హంద్రీనీవా ఎక్కడుంది? 854 ఇక్కడ ఉంటే హంద్రీనీవా 834లో ఉందంటే ఈ నీళ్లు కూడా హంద్రీనీవా వాడుకోగలుగుతున్నాం. 834 అడుగులకు కూడా నీళ్లు వాడుతున్నాం. ముచ్చుమర్రిని 800కి పెట్టామంటే ఇక్కడ నుంచి కూడా నీళ్లు తీసుకుంటూనే ఉన్నాం. అదే ముచ్చుమర్రి హైట్కే మీరు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఏం సాధించారో మాకు అర్థం కాల. ఆల్రెడీ 800 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు ముచ్చుమర్రి ద్వారా అటు కేసీ కెనాల్కి తీసుకుంటున్నాం, ఇటు మనం రాయలసీమకి తీసుకుంటున్నాం. అదే హైట్ నుంచి నీళ్లు తోడేదానికి మీరు పెట్టారు.
చాలా పెద్ద కెపాసిటీ పెట్టారు. ఎంత పెద్ద కెపాసిటీ పెట్టారంటే దాదాపు రోజుకి 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసేటట్టు. ఈ 854 నుంచి 800 మధ్యలో ఉన్న నీళ్ళు ఎంత అనేది ఒక లెక్క తీస్తే 61 టీఎంసీల నీళ్లు ఉంటాయి. 61 టీఎంసీల్లో మనకు 66%, వాళ్ళకి 44%, అంటే మనకి 40 టీఎంసీల నీళ్లు మనకు మిగులుతాయి. రోజుకు 3 టీఎంసీలు చొప్పున పంప్ చేస్తే ఎన్ని రోజులు వస్తాయి? రోజుకు 3 టీఎంసీలు లెక్కన లిఫ్ట్ చేస్తే 40 టీఎంసీలు 12-13 రోజులు వస్తాయి. అన్నీ సవ్యంగా ఉంటాయి. ఎందుకు అనంటే ఈ పడేది మనం ఒక్కటే లిఫ్ట్ చేయము. తెలంగాణ పవర్ ప్రాజెక్టు లెఫ్ట్ సైడ్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ పవర్ ప్రాజెక్టు రైట్ సైడ్ ఉంది. వీళ్ళు నీళ్లు వాడుతుంటారు, పైన హంద్రీనీవా వాడుతున్నాం, అక్కడ పాలమూరు రంగారెడ్డి వాడుతుంటారు, కల్వకుర్తి వాడుతుంటారు. అంటే నీళ్లు ఎంత ఫాస్ట్గా పడతాయన్న దాన్ని బట్టి మనం ఎంత నీళ్లు వాడుకోగలము అనేటువంటి తెలియదు. నేను ఒకటే బావిలో కొడితే ఒకటి, 4 అన్నదమ్ములు కొడితే థియరిటికల్గా 13 రోజులు, ప్రాక్టికల్గా 7 రోజులు వస్తుంది అనేది మన అంచనా. ఎందుకు అనంటే వాడుతున్నటువంటి విధానాలు వాళ్ళ పవర్ జనరేషన్కి వీళ్ళకి. అంటే 7 రోజుల నీళ్ల కోసం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఆ 7 రోజుల నీళ్ళు ఏ ఊరికి పోతాయి, ఏ జిల్లాకు పోతాయి నేను అడగను. 7 రోజులు కాదు, మీరు అన్నట్టు 13 రోజులే అనుకుందాం. 13 రోజుల కోసం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఆ 13 రోజుల్లో నాకు వచ్చే బెనిఫిట్ ఏంది? రెండోది, మీరు రాయలసీమ లిఫ్ట్ పెట్టిన తర్వాత నాకు ఒక ప్రశ్న ఉంది. హంద్రీనీవాకి ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు మీరు? ఒకటే బావిలో కొడుతున్నాం కదా, అన్నదమ్ములు ఊర్లో పొత్తల బావిలు అనేది ఉన్నాయి, మీకు గుర్తుందో లేదో? పొత్తల బావిల్లో కొట్టేటప్పుడు ఏం వేసుకుంటాం? వంతలు వేసుకుంటాం మనము. సోమవారం నువ్వు కొట్టుకో, మంగళవారం నేను కొట్టుకుంటా, బుధవారం చిన్నోడు కొట్టుకుంటాడని. మరి హంద్రీనీవాకి మీరు ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు? ఇప్పుడు ఏం చేసినాం మనం? మార్చి వరకు ఇస్తున్నాం, కుదిరితే ఏప్రిల్లో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు 834కి 13 రోజుల్లోనే మీరు నీళ్లు తోడేసే సామర్థ్యాన్ని మీరు పెట్టారు. కాబట్టి ఇప్పటి వరకు 834 టీఎంసీల కెపాసిటీని మనం ఎప్పుడెప్పుడు కిందకు దిగుతుందా అనేటువంటిది ఒకసారి చూస్తూ ఉంటే గత చరిత్రలో, హిస్టరీలో పేపర్ కిందకి దిగినప్పుడు మనం హంద్రీనీవాని ఎన్నిసార్లు ఎంతకాలం ఇవ్వగలిగామంటే మీరు జిల్లాలో చూశారు. బ్రహ్మాండంగా మార్చ్ ఎండు ఏప్రిల్ దాకా నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. రేపు రాయలసీమ లిఫ్ట్ పెట్టిన తర్వాత హంద్రీనీవాకి మీరు ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారో చెప్పండి, మాకు అర్థం కావాలి కదా. ప్రతిపక్షంగా మీకు ఒక ఆలోచన ఉంది, ఆ రోజు మీరు ఏదో ఆలోచనతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. మరి అనంతపురం జిల్లా ప్రజలు నన్ను అడుగుతూ ఉన్నారు, రైతులు. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేందో ఉద్యమాలకు సంస్థ పెడతాడు, ఏందో పెట్టేటప్పుడు 2014 నుంచి 19కి హంద్రీనీవా సాధన సమితి అని పెట్టారు. ఒక 3 వ్యక్తులు ఉంటారు. 3 వ్యక్తులు ప్రతిరోజు వెనకాల తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఉద్యమాలు చేశామని ఏదో పేపర్ ప్రకటనలు ఇచ్చేదానికి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోకొండకి, జలదీక్ష చేశారు. 3 నెలల్లో పనులు ప్రారంభిస్తాను, 2 ఏళ్లలో హంద్రీనీవా పూర్తి చేస్తానన్నాడు. మరి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఒక మన్ను తీయకపోతే, ఒక గంపు మన్న తీయకపోతే, మీరు ఇది కాదు ఇట్లా టేబుల్ ఉంటుంది, ఇది ఇంక గంపు మన్న తీయకపోతే ఈ హంద్రీనీవా సాధన సమితి ఏం చేసింది? అదే వ్యక్తులు పేర్లు కింద నుంచి పైకి, పై నుంచి కిందకు వచ్చి ఇప్పుడు ఏదో కొత్త సంస్థ వచ్చింది. మళ్ళా చాలా పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి, భారీ భారీ ప్రకటనలు వస్తూ ఉంటాయి. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎస్ రాజకీయంగా భిన్న ఆలోచనలు ఉంటాయి, నేను చెప్పిందే కరెక్టు అనేటువంటి మొండితనంతో మూర్ఖత్వంతో పోయే పరిస్థితులు నేను లేం. తెలియంది తెలుసుకుంటాం. ఇవాళ నన్ను వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏందన్నా ఎందుకనంటే ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏంటి సార్ మరి హంద్రీనీవాకి నీళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు వీళ్ళు? రాయలసీమ లిఫ్ట్ పెడితే రాయలసీమ లిఫ్ట్ నీళ్ళు ఎక్కడికి పోతాయనేది ఇంజనీర్లకు అర్థమైంది. మరి ఏ ప్రాంతానికి వస్తాయి, ఎన్ని రోజులు? చెప్పాను కదా, 10-12 రోజుల్లో రిజర్వాయర్ ఖాళీ అయిపోతుంది. ఎక్కడికి పోతాయనేది పక్కన పెడదాం. 7 నుంచి 12 రోజుల్లో ఖాళీ అయిపోయే పరిస్థితుల్లో హంద్రీనీవాకి ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు సార్ వీళ్ళు అని అడుగుతున్నారు. మరి ఇవన్నింటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి. నేను రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు, ఎందుకనంటే మీరు రాజకీయంగా ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను కూడా కొన్ని మాట్లాడాల్సి వచ్చింది. కానీ
ఈ జిల్లా రైతాంగానికి ఏ రకంగా మనం న్యాయం చేస్తామనేటువంటిది 5 ఏళ్లలో మీరు చేయలేదు. మేము తపన పడుతున్నాం, తాపత్రయపడుతున్నాం, ఆరాటపడుతున్నాం, చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని నమ్ముతున్నాం. ఒక్క హంద్రీనీవానే కాదు, రాయలసీమలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఏ రకంగా టేకప్ చేయాలి, ఎట్లా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి అనేటువంటిది తలకిందులు అవుతూ ఉన్నాం. ఎందుకు అనంటే మాకేమీ లెగసీ వందల వేల కోట్ల ఖజానా రాలేదు. బొటాబొటిగా రోజు గడిస్తే చాలు అన్నటువంటి పరిస్థితుల్లో ఖజానా వచ్చింది. మాకు వచ్చే ఆదాయం మొత్తం కూడా జీతభత్యాలకి అప్పులు కట్టేదానికి సరిపోతూ ఉంటే మరి ఈ ప్రాజెక్టులు ఎట్లా చేయాలి అంటే ఈరోజు ఎన్డీఏలో కేంద్రంలో సహకారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, బ్యాంకుల సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాయలసీమలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని మనం పరుగులు పెట్టించేదానికి ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకుని ముందుకు పోతాం. మీరేమో ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేద్దాం అనేటువంటి దాంతో ముందుకు వచ్చారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఇవన్నింటికి కూడా సమాధానాలు చెప్పండి. మళ్ళా ఇంకోటి, రాయలసీమ ప్రాజెక్టు కొత్తది ఎప్పుడైతే స్టే వచ్చిందో 23లో ఇంకో జీవో ఇచ్చినారు, ఇది తాగునీటి అవసరాలకే అని. ఇది కూడా చెప్పాలి ప్రజలు. 20లో మీరు టెండర్లు పిలిచి పనులు, 19లోనే ఏమో పనులు ప్రారంభమైనాయి, 20లో ఎన్జిటి స్టే ఇచ్చింది, 21లో మొట్టికాయ వేసింది. మీరు పనులు చేస్తే ఖబర్దార్ అంటే చీఫ్ సెక్రటరీ పోయి క్షమాపణ చెప్పి అఫిడవిట్ వేశాడు. మళ్ళీ 23లో ఇదిగో లేదు తూచ్, ఇది ఇరిగేషన్, అప్పుడేమో ప్రాజెక్ట్ కాదు డిపిఆర్ అన్నారు, ఇప్పుడేమో డ్రింకింగ్ వాటర్ అన్నారు. ఏది నిజం? ఎవరికి ఉపయోగపడుతుంది? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదిగో ఈ ప్రాంతంలో రైతులకు ఈ రకంగా ఉపయోగపడుతుంది. అనంతపురం జిల్లాలో ఇంకోటి, ఈ ప్రాజెక్టుకు పెట్టిన పేరేంటి? కరువు నివారణ పథకం. ఎవరు కరువు నివారణ పథకం? ఇది అసలు ప్రాజెక్టే కాదంటారు, టెస్టింగ్ అంటారు, మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అంటారు. ప్రజలకు స్పష్టత ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. 10 రోజుల్లో నీళ్ళని, శ్రీశైలాన్ని ఖాళీ చేసేటువంటి ఈ ప్రాజెక్టు మరి దాని ప్రభావం హంద్రీనీవా మీద ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు, ఏ రకంగా మీరు ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారో వివరించమని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.